శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు మనం 35వ శ్లోకానికి వచ్చాం. 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపహః భయావహః. శ్రేయోన్ స్వధర్మో విగుణః. ఈ శ్లోకంలో పరమాత్మ ముందు మనకేం చెప్పుకుంటూ వచ్చారు? ప్రకృతి సహజంగా ప్రారంధాన్ని అనుసరించి మానవుడికి గుణాలు మళ్ళీ ఇంద్రియాలతో కలిసి రాగద్వేషాలతో కలిసి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఈ రాగద్వేషాలే మనకు శత్రువు అనే విషయం వాడు తెలుసుకుంటాడో వాడు తరించిపోతాడు. ధర్మ మార్గంలో మళ్ళీ తాను తరింపజేసుకోవడానికి, తన జీవితాన్ని తరింపజేసుకోవడానికి ప్రయత్నించేవాడు అలా ప్రవర్తిస్తాడు. కానీ అటువంటి వాడు ఇంకా ప్రవర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. సమాజంలో వాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాడు తరిస్తాడు అనే విషయాన్ని ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఇక్కడ మనకి ధర్మం అనే దాన్ని తీసుకొచ్చారు. మనకి ఇంతకుముందు చెప్పేశారు, పంచయజ్ఞాలుగా ధర్మం చేయడం అనేది చెప్పేశారు. ఈ కర్మయోగంలోనే చెప్పేశాడు ఆయన. ప్రతిరోజు మనం చేయాల్సిన పనులు చెప్పేశారు. మా ధర్మం అంటే ఏంటి? ధరించేది ధర్మం. ధరించేది అంటే మానవుడు ఖచ్చితంగా తన కర్తవ్యంగా చేయవలసిన ధర్మం. ఆ ధర్మము ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది మనకి? ఆ ధర్మం ఎందుకు చేయాల్సి? ధర్మం ఎందుకు చేయాలంటే మనిషి పుట్టినవాడు ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలి. ఈ ధర్మం మనకి శాస్త్రం ఇస్తుంది. శాస్త్రం అంటే శాసిస్తుంది, శాసించి చెప్తుంది శాస్త్రం. నువ్వు ఇలా జీవించాలి అని చెప్పేది శాస్త్రం. అది ముందే చెప్పేశారు. వేదాల ద్వారా మనిషి పుట్టినప్పుడే వేదాలు ఇచ్చేశాను, వేదాల ద్వారా తరించే మార్గాన్ని సూచించేశాను అని చెప్పేశారు భగవంతుడు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది? శాసిస్తుంది. శాసించినప్పుడు ఆ ధర్మం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే నువ్వు వ్యక్తిగతంగా ఏ విధంగా ప్రవర్తించాలి. వ్యక్తిగతంగా అంటే ఎవరికి వాళ్ళ యొక్క ధర్మం ఏంది, వాళ్ళ యొక్క ధర్మం అంటే ప్రవర్తన, వాళ్ళ ప్రవర్తన ఏంది, ఒక క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన. వాడు ఆనందంగా ఉండాలి, వాడి చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండాలి, సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలి. దానికోసంగా నియమాలు విధించబడ్డాయి. ఆ నియమాల్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళకి ధర్మం చెప్పబడింది. ఈ ధర్మం వ్యక్తిగతమైన ధర్మం, సామాజిక ధర్మం, దేశానికి సంబంధించిన ధర్మం. ఎన్ని రకాలుగా ఉంది ధర్మం. మనిషికి ధర్మం వేరే. పురుషుడిగా పుట్టిన వాళ్ళ ధర్మం వేరే, స్త్రీగా పుట్టిన వాళ్ళ యొక్క ధర్మం వేరే, నపుంసకుడిగా పుట్టిన వాళ్ళ ధర్మం వేరే. మళ్ళీ మనిషి జీవితంలో మళ్ళీ ఒక మనిషి తీసుకుంటే ఆ మనిషి పుట్టినప్పటి నుంచి బాల్య అవస్థలో ఎలా ఉండాలి, మళ్ళీ యవ్వనంలో ఎలా ఉండాలి, కౌమారావస్థలో ఎలా ఉండాలి, మళ్ళీ గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి, వానప్రస్థాశ్రమంలో ఎలా ఉండాలి, సన్యాసాశ్రమంలో ఎలా ఉండాలి అనే ధర్మం మనకు విధించబడింది. మన ధర్మశాస్త్రాలు కానీ మనకు వేదాలు ముఖ్యంగా ఇవన్నీ చెప్పేసాయి. ఈ చెప్పిన వాటిని మనకి ఆచరణలో పెట్టేసే కూడా మన జీవితంలోనే మిళితం చేసే, మనం సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా మన జీవన విధానంలోనే అవన్నీ మనకు పెట్టేశారు. పంచయజ్ఞాలు చేసుకుంటూ తద్వారా మనం ఎలాగ నిష్కామ కర్మ చేసుకుంటూ సత్కర్మలే చేసుకుంటూ ఫలితం ఆశించకుండా సంఘం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకుంటూ పోవడం అనే ప్రక్రియని మనకు నిత్య జీవితంలో పెట్టేశారు. కేవలం సత్కర్మలు చేసుకుంటూ ఆ భగవంతుని ప్రపంచ విషయాలు తప్పించి పరమాత్మ వైపు తిరిగే మళ్ళీ విధానాన్ని అంతా కూడా మన జీవన విధానంలోనే పెట్టేశారు. అది కూడా వంశపారంపర్యంగా వచ్చే ధర్మం వేరే, మళ్ళీ జాతి ప్రకారంగా వచ్చే ధర్మం వేరే, సమాజపరంగా వచ్చే ధర్మం వేరే. ఇన్ని రకాల ధర్మాలు మనకు పెట్టబడ్డాయి. ఎందుకు పెట్టబడ్డాయంటే మనం ఖచ్చితంగా ఉన్నంత వరకు సుఖంగా జీవించాలి, మరణించిన తర్వాత ఇంకా మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడం కోసం.
ఇన్ని రూల్స్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇందుకోసం మనకు పెట్టబడ్డాయి. కాబట్టి ఇన్ని ధర్మాలు మనకు పెట్టబడ్డాయి. ఇది మనం తరించుకోవడం కోసంగా, మనం తరిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళని తరింపజేయడం కోసంగా మనకు ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు మనం చేసుకొని మన జీవితాన్ని క్రమశిక్షణ జరిపి తరించిపోవడానికి, మరియు మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా మనం ఉపయోగపడే రకంగా జీవితం గడపడానికి కోసంగా ఈ ధర్మం ఏర్పాటు చేయబడింది. ఆ ధర్మం కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కొక్క మనిషికి ఒక రకంగా ఏ దేంట్లో ఉన్నాడో, ఏ అవస్థలో ఉన్నవాడు, శరీరం ప్రకారంగా ఏ అవస్థలో ఉన్నాడో ఆ అవస్థ ప్రకారంగా వాడు బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, గృహస్థుగా ఉన్నాడా, ఏ దాంట్లో ఉంటే ఆ ధర్మాన్ని వాడు ఆచరించాలి. ఆ ధర్మము స్వధర్మం అవుతుంది. వాడి శరీర ధర్మాన్ని బట్టి వాడు చేసేదాన్ని స్వధర్మం అంటారు. మళ్ళీ ఏ జాతిలో పుట్టాడో, ఏ యొక్క ఆచారాల్లో పుట్టాడో దాన్ని ఆచరించడం స్వధర్మం అంటారు. ఇక్కడ పరమాత్మ మనకు స్వధర్మం గురించి చెప్తున్నారు. ఎందుకు? అర్జునుడు స్వధర్మాన్ని వదిలిపెట్టి ఇంతకుముందు చెప్పేశాడు, నేను ఆ గురువుల్ని నా తండ్రుల్ని చంపి రక్తబుక్కుడు తినలేను, దానికన్నా భిక్షం ఎత్తుకోవడం నయం అనే మాట చెప్పేశాడు. దాన్ని సూచిస్తూ దానికి తగిన సలహా ఇస్తూ ఆయనకి ఇస్తున్నా అంటే మనకు కూడా ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? శ్రేయోన్ స్వధర్మో, నీకు స్వధర్మం చేయడమే శ్రేష్టమైనది, గొప్పది. నువ్వు ఏవి ఆచరించాలంటే నీ స్వధర్మం. స్వధర్మం అంటే ఇప్పుడే చెప్పా కదా, ఒక మనిషి తన జీవితంలో పుట్టినప్పటి నుంచి బాల్యావస్థలో ఉన్నాడా, ఆడుకోవాలి. విద్యాదాంట్లో అడుగు పెట్టాడా, విద్యకు మాత్రమే విలువ ఇవ్వాలి, దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎప్పటిదాకా విద్య పూర్తయి వాడు ఉద్యోగ రంగంలో దిగేంత వరకు, వివాహం చేసుకునేంత వరకు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఆశ్రయించాల్సిందే, చేయాల్సిందే ఖచ్చితంగా. ఇది మన ధర్మం, స్వధర్మం. అదే స్వధర్మం. దాని తర్వాత వివాహం అయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత ఆ గృహస్థే ఆ బ్రహ్మచారిని పోషించాలి, ఆ సన్యాసిని పోషించాలి, మళ్ళీ వానప్రస్థాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులను కూడా పోషించాలి. ఇవి మనకు వ్యక్తిగతంగా ఇవ్వబడినవి. ఇక సమాజంలో ఉన్నంత వరకు నువ్వు ఉన్నతంగా ఎదుగుతూ మిగతా వాళ్ళ ఉన్నతికి తోడ్పడుతూ సహాయం చేస్తూ జీవించాలి గృహస్థైన వాడు. గృహస్థికే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. తర్వాత వానప్రస్థాశ్రమం, ఇంకా సంసారంలోని విషయాలకు అటాచ్మెంట్ కాకుండా డిటాచ్మెంట్తో బతకాలి. తర్వాత పూర్తిగా అసలు సంబంధం లేకుండా సన్యాసాశ్రమం తీసుకునేంత వరకు ఉంటారంటే నమ్మకం లేదు. వానప్రస్థాశ్రమం ఇంచుమించు సన్యాసాశ్రమం లాగా మనకు గడిచిపోతుంది. ఇది వ్యక్తిగతంగా. అయితే సమాజంలో అయితే కూడా నీవు ఈ విధంగానే క్రమశిక్షణమైన జీవితాన్ని గడుపుతూ నీ చుట్టూ ఉండేవాడు కూడా సుఖపెట్టాలి. అది స్వధర్మం. ఆ స్వధర్మాన్ని నువ్వు చెయ్యాలి. అది ఎటువంటిది? అదే నీకు శ్రేయస్సు. ఎందుకు శ్రేయస్సు? నీకు రాగద్వేషాలు లేకుండా ఉండాలంటే, ఇంద్రియ నిగ్రహం కలగాలంటే, నీ శత్రువులను జయించాలంటే, నువ్వు ఉన్నంత వరకు సుఖంగా జీవించాలంటే నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించి తీరాలి. స్వధర్మో శ్రేయాన్, అదే శ్రేయస్సు నీకు. విగుణ, ఒకవేళ నువ్వు చేసే స్వధర్మంలో లోపం ఉండొచ్చు. లోపం లేని ప్రపంచంలో ఏవి ఉండవు, అన్నింట్లో లోపాలు ఉంటాయి. కృష్ణ పరమాత్మ అంతటి వాడినే లోపాలు ఎంచారు. అందుకే ముందు అసూయ అని చెప్పాడు ఆయన, ఆయనకే దోషాలు ఎంచారు. కాబట్టి ప్రపంచంలో వేదాలు చూసినా కూడా వేదాల్లో కూడా లోపం చెప్పేస్తారు. ప్రపంచంలో ఉండే ఎందుకు చెప్తారు అట్లా? రాగం ఎక్కువ, ద్వేషం ఎక్కువగా ఉంది అందువల్ల చెప్తారు. నిజానికి వాటిలో ఏం ఉండదు, దోషం ఉండదు, కానీ అలా కనిపిస్తుంది, దోషం ఉన్నట్టుగా కనిపిస్తాయి. అందుకనే విగుణ, దాంట్లో గుణము లేకుండా దోషం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి చేసే పనులలో, కానీ దాంట్లో నిజంగా దోషం ఉండదు. అలా అందుకని అసూయతో ఆరోపిస్తుంటారు. పరధర్మాత్, ఇతరుల ధర్మం, ఇతరులు చేసే ధర్మం అంటే తన వ్యక్తిగతంగానే సమాజంలో కానీ ఎలా ఉండాలో నిర్ణయించబడి శాస్త్రం చెప్పినట్టు కాకుండా ఇతరులు ఉపయోగించేవన్నీ కూడా మనకు బాగా చాలా బాగా ఉన్నట్టు కనిపిస్తాయి. అవి స్వ అనుష్ఠితాన్, చాలా గొప్పగా ఉన్నట్టుగా కనిపిస్తాయి, అట్రాక్షన్గా ఉంటాయి. అవి చూసేసి మనము చాలా బాగున్నాయి అవే ఆచరించేస్తామని చెప్పి ఆచరించేస్తూ ఉంటారు. కానీ అది శ్రేయస్సు కాదు నీకు. స్వధర్మే నిధనం శ్రేయ,
స్వధర్మం ఎప్పటిదాకా చేయాలా? నువ్వు మరణించేదాకా చేయాలి. నిధనం అంటే మరణించడం. మరణం వచ్చినా కూడా ఆపకూడదు, మరణించే పరిస్థితి వచ్చినా ఆపకూడదు. ఇప్పుడు మనం దీన్ని ఈ శ్లోకాన్నంతా అర్జునుడికి మారిస్తే అర్జునుడికి ఏం చెప్తున్నాడు? నువ్వు బిచ్చం ఎత్తుకుంటా అన్నావు, నా తాతను తండ్రిని చంపకుండా గురువుని చంపకుండా బిచ్చం ఎత్తుకుంటా అన్నావు. అది నీ స్వధర్మం కాదు. ఎందువల్ల? నువ్వు యవనంలో ఉన్నావు, గృహస్థాశ్రమంలో ఉన్నావు, నువ్వు సమాజానికి రక్షణ చేయాల్సినటువంటి క్షత్రియుడిగా పుట్టావు. నీకు బాధ్యత, నీ వ్యక్తిగతంగా బాధ్యత అదే. నీ వ్యక్తిగతంగా కూడా నువ్వు హింసించబడ్డావు. నీ భార్య చెరబట్టబడింది. ఎవరి చేత? దుర్యోధన చేత. ఒక రాజుగా ఉన్నవాడే ఒక సాటి రాజు భార్య మీద చేయి వేస్తే ఇంకా రాజు ఎలా ఉంటే యథా రాజా తథా ప్రజ, ప్రజలు కూడా ఇంకా అట్లయిపోతారు. సమాజానికి ఒక చీడ పురుగు తయారైతే ఆ చీడ పురుగును తొలగించాలి కదా. అలాంటిది అది స్వధర్మం. నీ స్వధర్మమే కాకుండా ఏం లేదుగా. నువ్వు క్షత్రియుడివే, క్షత్రియ ధర్మంగా అవన్నీ ఆలోచించి యుద్ధ రంగానికి వచ్చేసావు కూడా. ఇప్పుడు బిచ్చం ఎత్తుకుంటా అని అంటున్నావు. అప్పుడు నీ స్వధర్మం బిచ్చం ఎత్తుకోవడమా, యుద్ధం చేయడమా? నీ స్వధర్మం అయితే మాత్రం నువ్వు యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అదే నీకు శ్రేయస్. మళ్ళీ విగుణ, దీంట్లో లోపం నీకు కనిపించింది. ఏం లోపం? గురువుల్ని తాతను చంపాల్స్తోంది అనేది బాధ నీకు కనిపించింది. ఇది లోపమైంది అని తెలుస్తోంది నీకు, కానీ లోపం ఉన్నట్టుగా కనిపిస్తోంది. నిజంగా లోపం కాదు. ఎందువల్ల? వాళ్ళే యుద్ధానికి వచ్చినారు నిన్ను చంపడానికి. వాళ్ళు మా మనవడిని వాడు రాకుండా ఉండాలా, నా శిష్యుడని చెప్పి ఆయన యుద్ధానికి రాకుండా ఉండాలి. వాడు వచ్చారే. కాబట్టి అక్కడ లోపం ఉన్నట్టుగా నీకు కనిపిస్తోంది, కానీ లోపం లేదు. ఇంకా పరధర్మం. పరధర్మం ఏంది? బిచ్చం ఎత్తుకోవడం. బిచ్చం ఎత్తుకోవడం ఎవరికి ధర్మం? సన్యాసికి మాత్రమే. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాడికి మాత్రమే ధర్మం, మిగతా వాళ్ళకి లేదు. ఇప్పుడు నువ్వు సన్యాసిగా ఉంటావా? బ్రహ్మచర్య ఆశ్రమం కానీ అడిగి గృహస్థాశ్రమానికి వచ్చేసావు కాబట్టి నీకు అర్హత లేదు, అడగడానికి అర్హత లేదు, బిచ్చం ఎత్తుకోవడానికి అర్హత లేదు. కానీ పరధర్మం నీకు చాలా గ్రేట్గా కనిపించేసింది, బిచ్చం ఎత్తుకోవడం చాలా గొప్పగా కనిపించేసింది. కానీ అది మంచిది కాదు. ఇంకా స్వధర్మే నిధనం. ఇప్పుడు నీకు తెలుసు నీకు మరణం కూడా సంభవించవచ్చు యుద్ధం జరిగితే. అయినా కూడా నీ స్వధర్మం శ్రేయ, నీకు మంచిది. ఒకవేళ మరణిస్తావా, వేరే స్వర్గం పొందుతావు. బతికావా, దేశాన్ని రక్షించినవాడు అవుతావు, రాజ్యాన్ని కాపాడినవాడు అవుతావు. ఏ రకంగా చూసినా మంచిది. మరణం వచ్చినా మంచిదే, నువ్వు బతికినా మంచిది. పరధర్మో భయావహ. పరధర్మం, ఇతరుల ధర్మాన్ని, బిచ్చమెత్తుకునే ధర్మాన్ని నువ్వు అడుగుతున్నావు. అది భయంకరమైంది. ఎందుకు భయంకరమైంది? పుట్టిందేమో క్షత్రియ వంశం, చేసేదేమో సన్యాసి పని. పోను సన్యాసాసనం తీసుకున్నావా అంటే మొదట్లోనే తీసుకోవాలి, పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసేసుకున్నావు, అయిపోయింది. సన్యాసాసనానికి పనికిరావు. అటు సన్యాసివి కాదు, ఇటు బ్రహ్మచారివి కాదు. ఎట్లా అడుక్కుంటావు? పోనీ అదన్నీ వదిలిపెడదాం, అడుక్కుందామని అనుకుందాం. వెళ్తావు బిచ్చం ఎత్తుకోవడానికి. నేను చూసి ఏమంటుంది ప్రపంచం, ఉండే ప్రజలంతా నిన్నేమంటారు? భూమి మీద నీకు సుఖం లేదు. పోనీ మరణించిన తర్వాత స్వర్గానికి పోతావా, నరకానికే పోతావు. ఎందుకు? నీ ధర్మాన్ని ఆచరించరు కదా. ఏ రకంగా చూసినా నీది దోషభూయిష్టమైంది అని అర్జునుడికి చెప్తున్నాడు. కానీ ఇది మనకు కూడా సందేశం ఇస్తున్నాడు. మనకు కూడా మన స్వధర్మాన్ని, మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా నువ్వు విద్యార్థివైతే విద్య మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. అంతే తప్ప మిగతా వాటి మీద అట్రాక్షన్ అంతా మంగిపోకూడదు. ఒక విద్యార్థి చేస్తే విద్యార్థిగానే బతకాలి. అలాగే బ్రహ్మచర్యగా ఉండాల్సిన సమయంలో బ్రహ్మచారిగానే ఉండాలి ఖచ్చితంగా. తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత గృహస్థ ధర్మాన్ని పాటించాలి. వానప్రస్థాశ్రమానికి వస్తే వానప్రస్థ ధర్మాన్ని పాటించాలి. ఆ తర్వాత సన్యాసిని తీసుకోకపోయినా తీసుకున్నా నీకు వానప్రస్థాశ్రమం వరకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ మూడు ఆచరించాల్సింది. ఇప్పుడు నువ్వు గృహస్థ ధర్మంలో ఉన్నావు. గృహస్థ ఏం చేయాలి? తాను సుఖపడుతూ ఇతరులను సుఖపెట్టాలి. ధర్మంగా అది కూడా. ఏ దొంగతనం చేసే, దోపిడీలు చేసేవి కాదు. నీ ధర్మం ఇది చేసి తీరాలి. కాబట్టి నువ్వు చేయాల్సింది అని చెప్తున్నాడు. అర్జునుడి ప్రకారం మంతటి తిప్పినా కూడా
మన చిన్నతనంలోనే మనకు ఈ కథలు మనకు ముందు చెప్తారండి. చిన్న వయసులోనే మనకు కథలు చెప్తారు. ఆ కథల్లోనే ఇంత నిగూఢమైన అర్థం ఉంది. మనకు పంచతంత్ర కథలంతా చిన్నప్పుడు చెప్తారు చూడండి. దాంట్లో ఏం చెప్తారు మనకి, ఒక చాకలి వాడు ఉన్నాడు, వాడు ఒక గాడిదని కుక్కను పెంచుకుంటుంటాడు. ఆ గాడిదకి అది రోజు వాడికి రేవు దాకా గుడ్డలు మోసుకొస్తుంది, ఉతికిన గుడ్డలు మళ్ళీ ఇంటి దాకా మోసుకొస్తుంది. కుక్క మాత్రం ఊరికే పక్కన తోడొస్తుంది. అంటే అది రక్షణ చేస్తోంది. కానీ వీడు ఆ చాకలివాడు గాడిదకి ఎక్కువ విలువ ఇస్తాడు, ఇచ్చి దానికి ఆహారం ఎక్కువ పెడతాడు, కుక్కకు పెట్టాడు. అప్పుడు ఆ కుక్క నాకు ఆహారం పెట్టలేదు కాబట్టి నేనెందుకు వీడికి పని చేయాలనుకుంటుంది. ఒకరోజు అర్ధరాత్రి దొంగ వస్తాడు ఇంటికి. వస్తే కుక్క అరవదు, అది కనిపెడుతుంది దొంగ వచ్చాడు, కానీ అరవదు. ఎందుకు? దానికి ఆహారం పెట్టడంలో వాడు మాడుస్తున్నాడు దాన్ని. ఆ కోపంతో అది అరవదు. ఈ గాడిద ఏం చేస్తుంది, అరవకపోతే నీకు యజమాని దెబ్బతింటాడు, ఆ దొంగ దోచుకోపోతాడని చెప్తుంది. ఏం దోచుకుంటే నాకెందుకు, నాకేం రోజు ఆహారం పెడుతున్నాడా, నీకే పెడుతున్నాడు, నేను అరవని అంటుంది. అప్పుడు ఆ గాడిద అది ఓనర్ పెడుతుంది, నేను నా యజమానికి న్యాయం చేస్తానని చెప్పి. మంచి నిద్రలో ఉంటే నిద్ర లేపిందని చెప్పి ఓనర్ పెట్టిందని చెప్పి ఆ చాకలి వాడు వచ్చి దాని కర్రతో బాధ పెడతాడు. అంటే ఒకరి ధర్మాన్ని ఇంకో చేస్తే వచ్చే ప్రమాదము అంత చిన్న వయసుకే మనకు బేస్ పాయింట్లోని కథల్లో చెప్పేవాళ్ళు. ఇంత గొప్ప సంస్కారం మన కథల్లో ఉందో. అలాగే 7 చేపల కథ, దాంట్లో కూడా పరతత్వాన్ని తెలుసుకోవడానికి ఉండే మార్గం. అలాగే మన ఉయ్యాలూపుతూ హుళక్కి అంటే హాయ్ అంటూ ఊపుతారు, అంత ఉళక్కి అంత ఊపుతారు ఉయ్యాల. అంటే ఈ జీవితం ఉళక్కిర నాయనాన్ని మనకు అప్పుడే జీవిత పరమార్థం మన పొత్తుల్లో నేర్పించేస్తారు. ఎందుకు? మన జీవన విధానంలోనే ఆ కథల్లో అన్నింటిలో అంతరార్థంగా కూర్చో ఉన్నది. అది మనం ఆచరించాలనే సందేశం దాంట్లో ఉంది. ముందే చెప్పేశారు మనకి ఇలా జీవించాలి జీవితం అని, మన చిన్న చిన్న కథల ద్వారా చెప్పేస్తారు. ఏది చేస్తున్నా కూడా మన సంస్కృతిలోనే ఒక ఆచారంగా పెట్టేశారు. నువ్వు చేసే పంచయజ్ఞాలంతా మనకు పెట్టేశారు. మన ధర్మం అని మనకు తెలియకపోయినా నువ్వు చేస్తున్నావు. రోజు పూజ చేయడం, పూజల తర్వాత దానం చేయడం, అర్ఘ్యం ఇవ్వడం, లేదా సాటి మానవులకు సహాయం చేయడం, సాటి జంతువులకు సహాయం చేయడం, సాటి జీవరాశులకు సహాయం చేయడం, ఋషి రుణం తీర్చుకోవడం, ఋషులు చెప్పిన పుస్తకాలు చదవడం, వాళ్ళ స్తోత్రాలు చదవడం, ఏదో ఒక రకంగా మన చేత 5 యజ్ఞాలు రోజు చేయిస్తున్నారు. అవంతా అలవాటు చేసేసారు. ఇది స్వధర్మం అనే విషయాన్ని మన జీవన గమనంలోనే, మన జీవన విధానంలోనే పెట్టేశారు మన పూర్వీకులంతా. అదే మనం ఆచరిస్తూ వచ్చేసాం. ముందు ధర్మము దేహ శుభ్రత, మొట్టమొదటి ధర్మం అదే కదా. కాబట్టి దేహ శుభ్రత కూడా మొదలు పెట్టేశారు. నేను తెచ్చి చీకటితో స్నానం చేయాలా, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, అక్కడి నుంచి ధర్మం స్టార్ట్ చేస్తారు. అలాగే ప్రకృతిని రక్షించాలి. ప్రకృతిని చూస్తున్నారు, సూర్యుడు మనకంతా వెలుతురు ఇస్తున్నాడు, జీవశక్తి ఇస్తున్నాడు, ఆయనే మనం రక్షిస్తున్నాడు అనే స్పృహ ఉండి ఆయన నమస్కారం పెడుతున్నాం. అలాగే చంద్రుడు ఔషధ శక్తికి మనకి ఇస్తున్నాడు, ఆయనకు నమస్కారం పెడుతున్నాం. మన జీవన విధానంలోనే మన ధర్మాన్ని మనకు పెట్టేశారు. ప్రతిరోజు ఈ సోమవారం అయితే శివుడికి పూజ చేయాలి. ఇవంతా ఎందుకు పెట్టారు? ఇష్టమంతా ఉండేది భగవంతుడి అనే స్పృహ మనకు ఉంది. ఎప్పటికైనా మనలో ఉన్న భగవంతుడి మనం తెలుసుకొని చేరుకోవాలి. అది మనం తెలుసుకోవడానికి ఉండే దగ్గర దారులన్నీ వెతికి పెట్టేశారు. ఇది ధర్మం అని చెప్పేసి పెట్టేశారు. ఇక ఈ ధర్మాన్ని తప్పడానికి లేదని కూడా చెప్పేశారు. ఇది ఖచ్చితంగా ఆచరించాలని చెప్పడం వల్ల మనం ఏం చేస్తున్నాం, మనం ఇంక ఎదురు ప్రశ్న వేయం. ఎందుకంటే మన ధర్మశాస్త్రంలో ఏముందో అదే మనం చేయిస్తున్నారు, మన వేదాల్లో ఏముందో చేయిస్తున్నారు. ఇంకా మనం ఎందుకు ప్రశ్నలు వేస్తాం? దాంట్లో తప్పే ఉండదని తెలుసు కదా. అది మనం ఎదగడానికి, సమాజం సుఖంగా ఉండడానికి, సమాజంలో కూడా మనం ఉన్నాం కదా, మనం కూడా హాయిగా ఉండాలి కదా. ఎదురు దుష్టుడైతే మనం కూడా హింసించబడతాం కదా. అలా హింసించబడకుండా ఉండడం కోసం మనం అంతా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అటువంటిదే కదా. ఇప్పుడు దుర్యోధనుడు అంత ఇదిగా ఒక రాజకన్యను పట్టుకొని ఆమెను వస్త్రాపహరణం చేశాడు. ఇంకా ఆమెకే రక్షణ లేకపోతే, అర్జునుడంతటి వాడి భార్యకే రక్షణ లేకపోతే సామాన్య జనుల పరిస్థితి ఏంటి?
ఇంకా అతను చూసి ఆ మిగతా వాళ్ళు నేర్చుకుంటారు కదా, మిగతా వాళ్ళని కూడా హింసించాలని తెలుసుకుంటారు కదా. నాయకులు ఏం నేర్పించాలి? నాయకత్వం వహించిన వాడు తాను ముందు ధర్మబద్ధంగా జీవించాలి. వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు ప్రజలకి? వాళ్ళు సక్రమంగా ఉంటే అందరు సక్రమంగా ఉంటారు. అందుకనే ప్రతి వ్యక్తికి వాడి యొక్క ధర్మం అంటూ పెట్టే, స్వధర్మం అంటే ఒకడికి ఎవరికి వాళ్ళకు స్వధర్మం. వాడి జీవితాన్ని వాడు ఏ వృత్తిని తీసుకున్నాడో ఆ వృత్తిని దైవంగా భావించి వాడు జీవించాలి. అలాని చెడ్డ పనులకు కాదు, మంచి పనులకు మాత్రమే. ఇక్కడ చెప్పేవంతా సత్కర్మ గురించే. మొత్తం భగవద్గీత మొత్తం సత్కర్మ అంతే, మీ దుష్టకర్మల గురించి ఎక్కడా లేదు. నువ్వు చేసే ప్రతి పని, ప్రతి వృత్తిని నువ్వు దైవంగా భావించే జీవించాలి. జీవించినప్పుడు ఏమైపోతుంది? ఆ వృత్తిలో నువ్వు గొప్పవాడు అయిపోతావు. నువ్వు బతికుండగానే మంచి పేరు సంపాదిస్తావు, నీ సాటి వారికి సహాయపడతావు, తద్వారా సమాజానికి బాగుపడుతుంది. అన్నిటికీ ఆ స్వధర్మం చాలా గొప్పది. ఇవంతా మనకు మన జీవితానికి అవసరం. అందరూ హాయిగా ఆనందంగా జీవితం గడిపేసి తర్వాత మోక్షం సంపాదించాలి. అదే కదా మన అసలు ఉద్దేశం. దానికోసం ఏర్పాటు చేయబడ్డవే మన వర్ణ వ్యవస్థ కానీ, మన విద్యా వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ తీసుకున్నా, ఏ వృత్తి తీసుకున్నా అన్నీ మనం అందరం సుఖంగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నవి. ఏవి పెట్టుకున్నా, గవర్నమెంట్ ఎన్ని పెట్టినా ఏం చేసినా అన్నీ మనం సుఖంగా ఉండడం కోసం పెట్టుకున్నవి. కానీ అవి దుష్పరిణామానికి దారితీస్తున్నాయి. ఎందుకని? ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించడం లేదు కాబట్టి. అదే ఇక్కడ చెప్తున్నాం. నీకు దాంట్లో లోపాలు కనిపిస్తాయి, ఎక్కువ కనిపిస్తాయి. నువ్వు చేసే ప్రతి పనిలో లోపం కనిపించి తీరుతుంది. కానీ అంత మాత్రం చేత ఆపకూడదు. లోపం ఉన్నట్టుగా కనిపిస్తుంది, లోపం ఉండదు. ఎందుకంటే శాస్త్రం చెప్పేవన్నీ మనకు లోపం ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ నిజానికి దాంట్లో లోపం ఉండదు. బాగా ఆలోచిస్తే లోపం ఉండదు, లోపం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే విగుణ అని చెప్పాడు. కాబట్టి నీవు నీ స్వధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించాలి అనే సందేశాన్ని అర్జునుడికి ఇస్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ, దోషభూయిష్టమైనది కనిపించినా కూడా నీ స్వధర్మాన్ని వదిలిపెట్టకూడదు. అదే నీ గొప్పది, అదే మంచిది. పరధర్మాత్, పరధర్మం స్వనుష్ఠితాత్, బాగా అనుష్ఠింపబడినప్పటికీ, బాగా ఉన్నదిగా కనిపించినప్పటికీ కూడా, అది చాలా బాగుంది అనిపించినా కూడా దాన్ని ఆచరించకూడదు. స్వధర్మే నిధనం శ్రేయ, మరణానికి దారితీసేదైనా మరణాంతకమైన నీ స్వధర్మమే గొప్పది. పరధర్మో భయావహ, అది భయాన్ని కలిగిస్తుంది. స్వధర్మం, ఇతర ధర్మం భయం కలిగిస్తుంది. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులను ఆ పని చేయకూడదు. ఒక యక్షుడు ఉంటాడు, విరాధుడు అని ఒక యక్షుడు. ఆ యక్షుడు ప్రహ్లాదుడు తపస్సు చేస్తుంటే ఆ ప్రహ్లాదుని భయపడడానికి కోసంగా రాక్షస వేషం వేసుకొని పోతాడు. కానీ ప్రహ్లాదుడు భయపడ్డు. ఎందుకు? ఆయన అంతటా విష్ణుమూర్తిని చూస్తున్నాడు, తనలో విష్ణుమూర్తిని చూస్తున్నాడు. అందువల్ల వచ్చిన రాక్షసుని కూడా విష్ణుమూర్తిగా చూశాడు. కాబట్టి అతను భయపడలే. కానీ ఆ విరాధుడు అక్కడ అడవి ప్రాంతం తిరుగుతుంటే మిగతా ఋషులు, పిల్లలు అందరూ భయపడిపోయారు. వాడే అనుకున్నాడు, ఆ భలే ఉన్నది ఇది, అందరు నా దేహాన్ని చూసి భలే భయపడుతున్నారు. ఇంతకుముందు అందరు నన్ను గౌరవించేవాళ్ళు, ఇప్పుడు అందరినీ భయపడడానికి బాగుంది ఇది అని చెప్పేసి వాడు ఆ వేషం అట్టే ఉంచుకొని అందరిని భయపడుతుంటాడు. వాడు ఇష్టం వచ్చినప్పుడుగా మామూలు రూపాన్ని పొందుతూ మిగతా అప్పుడంతా ఈ రూపాన్ని పొంది తిరుగుతుంటాడు. ఒకరోజు ఒక యోగి ఎదురుపడితే అతన్ని కూడా భయపెట్టాలని చెప్పేసి రాక్షసుడిగా మారిపోయేసి ఆయన మీదకి పోతాడు. ఆయన చూసి కనిపెట్టేస్తాడు, యోగి కదా ఆయన. వెంటనే నీకు ఈ రాక్షసుల రూపం శాశ్వతంగా ఉండిపోగాక అని చెప్పించేస్తాడు. అనవసరంగా వాడి కానీ ధర్మాన్ని వాడు తెచ్చుకొని వాడు శాశ్వతంగా రాక్షసుడిగా ఉండిపోతాడు. వాడి యక్షుడిగా ఉన్నవాడే యక్షుడిగా ఉండే మహిమలంతా కోల్పోతాడు. వాడు అప్పుడు విచారిస్తాడు, అనవసరంగా నాది కానీ దాన్ని పట్టుకొని ఇప్పుడు నేను పూర్తిగా పోగొట్టుకున్నాను అంటే. అటువంటి భయంకర పరిస్థితులు ఉంటాయి సమాజంలో కూడా, అలా ఉంటాయి. మనకు కనిపించకపోవచ్చు కానీ ప్రతి దగ్గర ఉంటుంది. భయం కలిగించే సమాచారం ఎక్కువ ఉంటుంది, కానీ బయటికి ఎలా కనిపిస్తుంది? అది అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది. ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మ మనకి శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. మనం ఈరోజు భగవద్గీతలో కర్మయోగంలో 35వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.